పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ ఎగిరే జెండా కోసం పోరాటం చేసి చేసి అలసిపోయి ఇలా నోటు మీద చేరారు. మీరు స్వాతంత్రమే జెండాకు వచ్చింది అనుకుంటున్నారు. కాదు సార్, మీరున్న నోటుకు మాత్రమే స్వాతంత్రం వచ్చింది. 365 రోజుల్లో 2 రోజులు మాత్రమే జెండాకి స్వాతంత్రం. 360 రోజుల్లో మీ నోటుకే స్వాతంత్రం. ఎప్పుడు మారుతుంది సార్ ఈ దేశం? 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన అధ్యాపకులకు, విద్యార్థులకు నా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రిన్సిపాల్ గారిని జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా మనందరి తరపున కోరుచున్నాను. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. విద్యార్థులందరూ జాతీయ నాయకులను స్మరించుకొని వాళ్ళ అడుగుజాడలో నడవాలని, దేశం కోసం కృషి చేయాలని కోరుకుంటూ ఉపన్యాసం ముగిస్తున్నాను. జై హింద్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎవరైనా విద్యార్థులు మాట్లాడాలనుకుంటే స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలి. ఈ కాలేజీ నడిపిస్తున్న డైరెక్టర్ గారికి, అలాగే ఇందులో పనిచేస్తున్న టెక్నీషియన్స్కి నా దండాలు. దేశంలో 90% తెలివైన విద్యార్థులకు నా నమస్తే. ఏదో 10% తెలియలేని విద్యార్థులకు నా వందనాలు. ఇక్కడ తెలివైన వాళ్ళు, తెలియలేని వాళ్ళని ఎందుకన్నానంటే, తెలివైన వాళ్ళు నా అనేలా ఉంటారు, తెలియలేని వాళ్ళు మన అనేలా ఉంటారు. నా అనే దాంట్లో స్వార్థం ఉంటుంది, మన అనే దాంట్లో స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థంలో కూడా నిజాయితీ ఉంటుంది. తెలివైన వాడు నా జాబు, నా ఫ్యామిలీ బాగుంటే చాలు. తెలివిలేని వాడు నా సమాజం, నా దేశం. దేశానికి ఏదో చెయ్యాలా, చైతన్యం తీసుకురావాలా అన్న వాళ్ళను మనం పిచ్చోళ్ళన్నాం. అందుకే వీళ్ళని తెలియలేని వాళ్ళు అన్నాను. ఎవరో దేశం అభివృద్ధి చెందాలంటే యువత మారాలి, యువత మారాలి అన్నారు. అది రాతి యుగంలో. ఈ నవనాగరికతలో యువతతో పాటు ఉపాధ్యాయుడు కూడా మారాలి. సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. మన జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ గారు
ఒక ఉపాధ్యాయుని అడుగుతున్నాడంట, సార్ మన డిస్ట్రిక్ట్ అక్షరాస్యత పూర్తిగా తగ్గిపోతుంది, దీన్ని నివారించడానికి ఏమైనా మార్గం ఉందా అని. అప్పుడు ఆ ఉపాధ్యాయుడు చెప్పాడంట, సార్ గుర్రాన్ని నీటి దగ్గర తీసుకెళ్తాం కానీ అది నీరు తాగడం తాకపోవడం దానిష్టమని. దీన్ని రైట్ అంటారా? అసలు గుర్రాన్ని నీటి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాలి సార్? గుర్రాన్ని పరిగెత్తించు పరిగెత్తించు, గుంతలు గుట్టలు దూకించు, అలసట వచ్చేదాకా చావు భయం దాకా పరిగెత్తించు, అదే దాహం దాహం అంటూ నీటి దగ్గరికి పరిగెత్తుతుంది సార్. ఇలా చెప్పండి సార్ పాఠాలు. సార్ మన బరువు ఎంతుందో వెయిట్ మిషన్ కూడా అంతే చూపిస్తుంది. శిలను చెక్కేదాన్ని బట్టి శిల్పంకు రూపం వస్తుంది, మీరు చెప్పేదాన్ని బట్టి విద్యార్థుల మార్పు వస్తుంది. సార్ ఒకటి గుర్తుంచుకోండి, శిష్యుని చూసి గురువును అంచనా వేయచ్చు కానీ గురువును చూసి శిష్యుని అంచనా వేయలేం. సార్ మినిమం కామన్ సెన్స్ ఉంటే మన జాతీయ పతాకంను పార్లమెంటులోనైనా పల్లెటూరి పాఠశాలలోనైనా 8 లోపే ఎగరవేయాలి. అలా కొన్ని చోట్ల మాత్రమే జరుగుతుంది, అంతెందుకు మన కాలేజీలో జరగట్లేదు సార్. ఆ ఎగిరే జెండా కోసం సుమారు 3 లక్షలకు పైగానే ఉరి తీశారు సార్. ఉరికి గురైన ప్రతి ఒక్కరూ నా దేశ జెండా ఎప్పటికైనా ఎగురుతుందనే ఆశతో, మొహంలో చిరునవ్వుతో ఆ భరతమాత కన్నీటి చుక్కలయ్యారు సార్. ఆ భరతమాత ఒడిలో నుంచి రాలుతుంది పుష్పాలు కాదండి, ఎంతో మంది త్యాగమూర్తుల శిరస్సులు. ఎంతో మంది త్యాగమూర్తులను కోల్పోయినందుకు ఆ భరతమాత కూడా బాధగా ఉంది. కానీ వాళ్ళ ఆత్మల శాంతి కోసం తను నవ్వుతూ రెపరెపలాడుతుంది. మన దేశ సాంప్రదాయం ప్రకారం ఏ సన్యాసి సరిహద్దు కూడా దాటకూడదు. అలాంటిది 7 సముద్రాలు దాటి నా దేశానికి ఏ దేశం చాటలేదని చెప్పాడు స్వామి వివేకానంద. దరిద్ర రేఖలో పుట్టి దరిద్రానంతా అనుభవిస్తూ ఈ అనుభవం నా దేశ ప్రజల్లో ఏ ఒక్కరికి రాకూడదని ఎదురొచ్చిన ఎవ్వరికీ బెదరకుండా తన తలరాతతో రాజ్యాంగాన్ని సృష్టించాడు. ఆ రాజ్యాంగాన్ని నా దేశానికి అంకితం ఇచ్చాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 15 ఏళ్ళకే న్యాయస్థానంలో నిలబడ్డాడు. న్యాయమూర్తి నీ పేరేంటంటే ఆజాద్ అన్నాడు, తండ్రి పేరంటే స్వాతంత్రం అన్నాడు, ఇల్లు ఎక్కడంటే జైలు అన్నాడు. అతడి మాటలకి 16 కోడా దెబ్బలు శిక్ష విధిస్తే ఒక్కొక్క దెబ్బకు 100 మాతరం అంటూ నినాదించి ఆ కాశీ ప్రజల చేత తాను ఆజాద్ అనిపించుకున్నాడు. మనం తినడానికి 5,000 ఉపయోగిస్తే అతను జీవితాంతం పుష్టలపై చేయివేసి స్వరాజ్యం కోసం పోరాటం చేశాడు. 3 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు మట్టిలో చిన్న చిన్న గడ్డి పొరకలు నాటుతున్న కొడుకుని చూసి, తండ్రి ఏం చేస్తున్నావు నాన్న అని అడిగితే, బ్రిటిష్ వాళ్ళను చంపడం కోసం తుపాకులు నాటుతున్నా నాన్న అన్నాడంట. భగత్ సింగ్ గులాం జిందాబాద్ అంటూ తను నినాదించాడు. నిద్రపోతున్న యువతను మేలుకొల్పడానికి తను ఉరుకంబం ఎక్కాడు. దేశం కోసం మరో చుక్కలా రాలాడు. అండమాన్ నికోబార్ జైల్లో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన హింసను జాతీయ గీతంలా, పురుగులన్నంను పెరిగన్నంలా తిని మరీ బతికర్రా వీర సవర్కర్. నా దేశ జెండా ఎగిరేదాకా నా ప్రాణం పోదని తెలిసేలా మరీ బతికర్రా వీర సవర్కర్. 15 ఏళ్ల వయసులో మనమైతే అమ్మాయిల్ని గెలకాలా, పార్టీలు చెయ్యాలా అని ఆలోచిస్తాం. అప్పుడే తెల్లోళ్ళని ఎలా కొట్టాలా, ఎలా పరిగెత్తించాలా, ఎలా చంపాలా అని ఆలోచించారా సుభాష్ చంద్రబోస్. మీరు ఒక్క చుక్క రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తానన్న అలు పెరుగని శ్రామికుడు సుభాష్ చంద్రబోస్. జనగణమన అధినాయక అంటే మహాత్మా గాంధీజీ. మన దేశ తలరాతను మార్చిన విధాత గాంధీజీ. ఎంతో మంది త్యాగమూర్తుల ప్రతిఫలమే సార్ ఈ స్వాతంత్రం. మనం ఈ జెండా వందనంను పుట్టినరోజుకోసారి, వర్ధంతికోసారి గుర్తు చేసుకున్నట్టు చేసుకుంటున్నాం సార్. జెండా వందనం రోజు త్యాగమూర్తుల ఫోటోలు తీసి దండాలేసి మొక్కడం కాదండి జెండా వందనం. రోజు పాఠాలు మొదలెట్టేటప్పుడు 2 నిమిషాలు వీళ్ళ గురించి చెప్పి పాఠాలు మొదలెడితే తప్పులేదు సార్. సమరయోధులకు స్వాతంత్రం రోజు కాకుండా వేరే రోజు ఒక్క పువ్వైనా పెడతామా? పెట్టాం, ఎందుకంటే మనం మంచోళ్ళం కాబట్టి. అదే హీరోల కటోర్లకు పెద్ద పెద్ద దండలేస్తాం, వాళ్ళ కోసం ఫైటింగ్లు చేస్తాం. మారాలి.
నేను, మీరు, మనము, మన దేశం. వెన్ విల్ ద చేంజ్? తిలక్ గారు ఒకప్పుడు ఏడ్చాడంట, దేవుడా నా దేశాన్ని, నా దేశ ప్రజల్ని కాపాడు అని. అదే తిలక్ గారు ఇప్పుడుంటే, దేవుడా నా దేశాన్ని కాపాడు, నా దేశ ప్రజల నుంచి అని ఏడ్చేవాడు సార్. మన జాతీయ జెండాలో తెలుగు తేజం పింగళి వెంకయ్య నవ్వు కనబడుతుంది. అందరూ గుళ్ళు గోపురాలు తిరిగితే దేవుడు వరాలిస్తాడట, కానీ ఏమీ తిరగకుండానే దేవుడు నాకు 2 వరాలు ఇచ్చాడు. మొదటిది పవిత్రమైన అమ్మ గర్భంలో పుట్టడం, రెండవది అంతకు మించి నా దేశంలో పుట్టడం. మేరా భారత్ మహాన్.